ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 సెప్టెంబర్ మొదటి పక్షం చెప్పుకుంటున్నాం. అనగా 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగు ఫలితాలు తీసుకుంటున్నాము. ముందుగా ఈ యొక్క తులసి ఛానల్లో, శ్రీ తులసి ఛానల్లో అస్ట్రాలజీ, మెడిటేషన్, యోగా థెరపీ, మ్యూజిక్ థెరపీ ఇవన్నీ మీకు ఇంక్లూడ్ చేసి చెప్పడం జరుగుతుంది. మనకు విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్లో ఈ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే లింక్ కూడా పంపిస్తాను. ఇవి వేదంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక్కొక్క అంశము, ఆయుర్వేదము, సంగీతము, ఈ యొక్క అస్ట్రాలజీ, యోగా ఇవన్నీ కూడాను ఒక కొమ్మకు పూచిన పువ్వులు లాంటివి. వీటినన్నింటినీ కలిపి మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ఆస్వాదించి మీ జీవితాలను మీరు సద్వినియోగపరచుకోగలరని ఆశిస్తూ, నెక్స్ట్ తులారాశి, తులాలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు మీ రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు వచ్చేసి మీకు ఈ యొక్క తులారాశి వారికి దశమ కేంద్రంలో ఉన్నారు. దశమ కేంద్రం అంటే ఉద్యోగ స్థానంలో ఉన్నారు. కానీ ఇది అంతగా యోగించారు. భాగ్యస్థితిలో ఉన్నటువంటి గురువు మాత్రం మీకు మంచి సపోర్ట్ ఇస్తారు. సోదర సహకారాలు ఉంటాయి. కజిన్స్ వాళ్ళు వచ్చే సహకారం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. నెక్స్ట్ శత్రు రుణ రోగ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు బృహస్పతి. నెక్స్ట్ అయినా మీ కళల యందు, కళాత్మక రంగాలందు మొగ్గు చూపే వారికి శుక్రుడు మీకు దశమంలో ఉన్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాల కంటే కొంచెం తక్కువ ఫలితాలు ఇస్తాడు. ఈ పైపెచ్చినని ఎవరు ఏ గ్రహం కూడా చూడట్లేదు కాబట్టి కొంత ఇబ్బందిగా ఉంటుంది ఈ తులారాశి, తులాలగ్నం వారికి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మీకు లాభస్థానంలో బృహస్పతి ఉండడం అనేది తులారాశి వారికి చాలా అన్యోన్యమైన జీవితాన్ని గడపడానికి, జీవిత భాగస్వామి సహకారం మీకు అందించడానికి చక్కగా ఆయన మీ రాశిలో ఉన్నటువంటి ఏ గ్రహాన్ని ఎలా యాక్టివేట్ చేయాలనేది ఆ స్థానాన్ని చూస్తాడు కాబట్టి చక్కగా మీకు ఈ యొక్క తులారాశి వారికి దశమ కేంద్రంలో ఉన్న శుక్రుడు ఇండైరెక్ట్గా మిమ్మల్ని సపోర్ట్ చేసి మీకు మంచిని జరిగే అవకాశాన్ని ఇస్తాడు. చతుర్థ రాహువు వచ్చేసి మాతృస్థానానికి ఇబ్బంది కలిగజేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. తృతీయంలో చంద్రుడు దశమాధిపతి. ఇక్కడ ఈయన మీకు మిశ్రమ ఫలితాలను కలగజేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. జలవనరులతో అంటే మత్స్య పరిశ్రమ కావచ్చు, రొయ్యల పరిశ్రమలు కావచ్చు, అలాగే వీటితో వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు, వీటిని పోషించే వాళ్ళు కావచ్చు, వీరందరికీ కూడా మంచి గ్రోత్ ఉంటుంది. అలాగే నేవీ ఇలాంటి సిబ్బందిలో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి ఉద్యోగాలు దొరుకుతాయి. లేదా ప్రయత్నాలు చేసే ఇంకో వేరే ఏదైనా చేంజ్ అవుదామా అనుకున్న వారికి, తులారాశి వారికి లాభంలో బుధాదిత్యోగం ఏర్పడ్డది కాబట్టి, కేతువు ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మిక రంగంలోకి వెళ్ళి అందులో కూడా మీకంటూ ఒక స్థాయిని నిలుపుకునే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి తులారాశి, తులాలగ్నం వారికి.